హలో అండి అందరికీ, నేను మీ అంజలి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మ్యాంగో జ్యూస్ ఎలా చేయాలో సింపుల్గా అనేది చూపిస్తున్నాను. సమ్మర్ వస్తే చాలు మామిడికాయలు, సపోటా ఫుల్గా ఉండేవి ఒకప్పుడు మా ఇంట్లో. 6 ఎకరాల్లో మామిడి తోట ఉండేది మాకు మా చిన్నప్పుడు. మా చెట్ల మామిడి పండ్లతోనే ఇంట్లో ఎక్కువగా మా అమ్మ జ్యూస్ చేసి పెట్టేది మా అందరి కోసం. మా అమ్మ మ్యాంగో జ్యూస్ ఎలా చేసేది అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను. ముందుగా ఒక గిన్నెలో వాటర్ పోసుకొని ఒక 1 అవర్ పాటు నేనైతే 2 మామిడి పండ్లను నానబెట్టుకున్నాను. ఆ మామిడి పండ్లను శుభ్రంగా ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకోవాలి. మనం ఎప్పుడైనా సరే పిల్లలకు కానీ మనం తినేటప్పుడు కానీ మామిడికాయలు ఎప్పుడైనా సోక్ చేసుకోవాలి ఒక 1 అవర్ పాటు, లేదా ఒక హాఫ్ అన్ అవర్ అయినా నానబెట్టుకొని తర్వాత తినాలి. మామిడి పండ్లను వాష్ చేశాక వాటిని చిన్న పీసెస్లా కట్ చేసుకొని తొక్కని సపరేట్ చేశాను. ఈ పీసెస్ అన్నిటినీ ఒక మిక్సీ జార్లో వేసుకున్నాను. మీరు మిక్సీ జార్లో కానీ జ్యూస్ జార్లో కానీ వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు. చిన్నపిల్లలకు మామిడి పండ్లను కానీ కాయల్ని కానీ ఇచ్చేటప్పుడు ఒక 1 అవర్ పాటు వాటర్లో నానబెట్టి కడిగి ఇవ్వండి. మామిడికాయల్లో పైథిక్ యాసిడ్ అనే కాంపౌండ్ ఉంటుంది. దీనివల్ల అవి తిన్నప్పుడు నోట్లో స్కిన్ మీద ర్యాష్ వచ్చి పసు వచ్చినట్లు అవుతుంది. అందుకని పిల్లలకు కానీ పెద్దలు కానీ తినేటప్పుడు వాటర్లో ఒక 30 minutes to 1 అవర్ నానబెట్టి లేదా ఒక నైట్ మొత్తం వాటర్లో వేసి నెక్స్ట్ డే తీసి వాష్ చేసి తీసుకోవడం మంచిది. దీనివల్ల వేడి అనేది తగ్గుతుంది. నేను ఇక్కడ కట్ చేసుకున్న మామిడి పండ్ల ముక్కలను అన్నిటినీ ఒక మిక్సీ జార్లో తీసుకొని అందులోనే ఒక 2 స్పూన్స్ షుగర్ యాడ్ చేశాను. షుగర్ అనేది మ్యాంగో స్వీట్నెస్ని బట్టి యాడ్ చేసుకోండి. నేను పిల్లలు కూడా తాగుతారని తక్కువ వేశాను. మిక్సీ పట్టేటప్పుడు మధ్య మధ్యలో చూసుకుంటూ కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. వాటర్ యాడ్ చేయడం వల్ల మరీ గట్టిగా అవ్వకుండా ఉంటుంది. ఇలా మిక్సీ పట్టుకున్న జ్యూస్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అందులో ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాను, థిక్నెస్ అనేది తగ్గాలి అని. చూడండి ఇక్కడ ఎంత థిక్గా ఉందో, అందుకే నేను ఒక గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇంతే అండి, ఎంతో సింపుల్గా ఇంట్లోనే ఈజీగా మనం మ్యాంగో జ్యూస్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. మా అమ్మ మాకు ఇలానే చేసి పెట్టేది, మేము ఇష్టంగా తాగేవాళ్ళం. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తాగుతారు. ఇలా రెడీ చేసుకున్న జ్యూస్ని గ్లాస్లో సర్వ్ చేసుకోవడమే. నేను ఈ జ్యూస్లో కట్ చేసుకున్న మ్యాంగో పీసెస్తో పాటు ఒక 2-3 ఐస్ క్యూబ్స్ కూడా యాడ్ చేసుకున్నాను. మీరు కూల్ వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే నార్మల్ వాటర్ యాడ్ చేశాను. ఇంట్లోనే మనం ఇలా ప్రిపేర్ చేయడం వల్ల హైజీనిక్గా ఉంటుంది, పిల్లలు కూడా ఇష్టంగా తాగుతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.